ఆంధ్రప్రదేశ్లో 8వ విమానాశ్రయం నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం సమీపంలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో విమానాల ట్రయల్ రన్ ప్రారంభమైన వారం రోజుల్లోనే మరో విమానాశ్రయానికి ఆమోద ముద్ర వేయడం విశేషం. నెల్లూరు జిల్లా దగదర్తిలో సుమారు 1332 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ విమానాశ్రయానికి కేంద్ర పౌర విమానయాన శాఖ ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చింది. ఎయిర్పోర్ట్ నిర్మాణం, డెవలప్మెంట్, ఆపరేషన్ కోసం ఆసక్తి కలిగిన ప్రైవేట్ సంస్థల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నాయి. దగదర్తి విమానాశ్రయం ప్రారంభంలో 14 లక్షల మంది వార్షిక ప్రయాణికులకు సేవలందించేలా ప్రయాణం చేపడతారు. తర్వాత కాలంలో ఏడాదికి 1,50,00,000 మంది విమాన ప్రయాణాలకు అనుగుణంగా ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వం టార్గెట్. దీనికి తోడు సరుకు రవాణా కోసం కార్గో టెర్మినల్ నిర్మాణం కూడా చేపడతారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక ప్రగతి, పోర్ట్ ఆధారిత వాణిజ్యానికి దగదర్తి ఎయిర్పోర్ట్ కీలకంగా మారుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ రహదారులు కృష్ణపట్నం, రామాయపట్నం, దుగరాజపట్నం వంటి పోర్టులకు సమీపంలో ఉండటంతో పాటు క్రిస్ సిటీ, అలానే ఇఫ్కో, SEZ కు దగ్గరలో ఉండటం దగదర్తి ఎయిర్పోర్ట్ కి ప్లస్ అవుతుంది. కీలకమైన ప్రదేశంలో ఉన్న కారణంగా దగదర్తి ఎలక్ట్రానిక్స్, సోలార్ పరికరాలు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ముఖ్యమైన హబ్ గా మారే అవకాశం ఉంది. సేవల రంగంలో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి సాధించడానికి ఈ ఎయిర్పోర్ట్ దోహదం చేయనుంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కడప, కర్నూలు, భోగాపురం విమానాశ్రయాల తర్వాత దగదర్తి ఆంధ్రప్రదేశ్ లో 8వ ఎయిర్పోర్ట్ అవుతుంది.